చూడండి, ఇది హ్యాండ్ స్టిచ్చింగ్ మిషన్ అంట. అయితే ఒక కస్టమర్ తీసుకొచ్చి వీటిలో ట్రై చేస్తున్నా మాకు రావట్లేదండి, ఎలా కుట్టాలి అని చెప్పి అడిగారు. అడిగితే నాకు తెలీదనమాట. ఇది అసలు ఎలా అనేది కూడా తెలీదు. నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇది చూస్తే నాకు ఎలా అనిపించిందంటే, మనకి స్టాప్లర్ ఉంటది కదా, పిన్నుల మిషను, అట్లా అనిపించిందనమాట. అసలు నేను షాక్ అయ్యా దీన్ని చూసి. అయితే సరే అని అక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి గదా పేపర్‌లో, అవి చూసాననమాట. చూసి మెల్లమెల్లగా కొంచెం కొంచెం ట్రై చేశాను. ఈ స్క్రూ ఉంది. ఇదిగోండి స్క్రూ. ఈ స్క్రూ తీసి ఈ బాబిన్ ఇలా పెట్టేసి మళ్ళీ స్క్రూ పెట్టేసుకోవాలి. ఈ స్క్రూ పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ ఇదిగో ఇక్కడ హోల్ ఉంటుంది. ఆ హోల్‌లో కింద నుంచి దారం ఎక్కించాలి. దారం ఎక్కించి మనం మిషన్‌కి ఇది సపోర్ట్ ఉంటుంది కదా, దాంట్లోకి కింద నుంచి, ఇది కూడా కింద నుంచి దారాన్ని లాగాలన్నమాట. లాగి ఇక్కడ నుంచి ఇక్కడ నీడిల్ ఉంది. ఈ నీడిల్‌లో నుంచి బ్యాక్ సైడ్ నుంచి థ్రెడ్ ఎక్కించాలి. థ్రెడ్ ఎక్కించి ఇదిగోండి ఇది ఇలా లెగుస్తుందన్నమాట ఈ పాదం. ఈ పాదంని ఇలా లేపి ఈ దారాన్ని బయటికి లాగాలి. ఇది ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. చూడండి, ఇది క్లాత్. ఇలా ఏదైనా మీ ఇష్టం వచ్చినట్టు క్లాత్ తీసుకోండి. తీసుకొని ఇదిగోండి ఈ పాదం లేపి ఇలా పెట్టండి. ఇదిగో ఇట్లా కుట్టుకుంటా వెళ్ళడమే. చూడండి, కుట్టు ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ ఏమో ఇలా పోసుకుట్టు, ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. మనం ఎంబ్రాయిడరీ చేస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది. నేను ఇది ఫస్ట్ టైం చూడటం అనమాట. ట్రైల్ అయితే దీని మీద ట్రైల్ చేశాను. తర్వాత ఇలా లాగితే మనకి టైట్ వస్తుందంట ఈ కుట్టు అనేది. లేకపోతే ఊడిపోతుంది. ఇది లూజ్ ఉంది కదా, ఆ లూజ్ మూలంగా ఊడిపోతుందంట. నాకైతే ఇది అస్సలు ఇట్లా నొక్కుతుంటే చెయ్యి పెయిన్ వచ్చిందనమాట. పైగా కుట్టు కూడా అంత మంచిగా ఏం లేదు. ఏదో చిన్న చిన్న చినిగిపోయిన వాటికి అట్లా కుట్టుకోవడానికి ఏమైనా ఉపయోగపడిద్దేమో కానీ నాకైతే ఇది వేస్ట్ అనిపించింది. 500 అంట పైగా ఇది. దీంట్లో ఏముందో కూడా నాకేం అర్థం కాలేదు. కాకపోతే మీకు కూడా ఇలానే చూసి రివ్యూస్ చూసి తీసుకుంటారేమోనని చెప్పి క్లియర్‌గా చేసి చూపిస్తున్నాను. మీరైతే చూసి తీసుకోండి. నా సజెషన్ అయితే ఇదైతే వేస్ట్ అండి. కొంచెం ఎక్స్ట్రా పెట్టని మంచిగా తీసుకోండి. చిన్న చిన్న వాటికి అనుకుంటున్నాం గానీ చూడండి, మళ్ళీ ఇదేమో ఇలా రావడం వల్ల ఊడిపోతుందంట. ఏం ఉపయోగం ఇది ఇంకా ఊడిపోయే కాడికి. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.